హాయ్ హలో నమస్తే, నేను మీ దీపు గురుజా. ఎలా ఉన్నారు అందరూ? సో మామూలుగా మనం చూసుకుంటే స్క్వాట్స్లో కానీ డెడ్ లిఫ్ట్లో కానీ ఇంప్రూవ్ అవ్వడం కొంచెం ఈజీయే కంపేర్ టు బెంచ్ ప్రెస్లో ఇంప్రూవ్ అవ్వాలంటే మాత్రం చాలా కష్టం. ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ కావాలి. సో మీరు ఈజీగా బెంచ్లో ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటా ఇప్పుడు నేను చెప్పే ఈ సింపుల్ టెక్నిక్ యూస్ చేసుకొని మీరు ఈజీగా ఇంప్రూవ్ అవ్వచ్చు. దీని గురించి నేను ఆల్రెడీ డీటెయిల్గా వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంప్రూవ్ యువర్ బెంచ్ ప్రెస్ అని ఒక వీడియో చేసా, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. ఆ వీడియోలో డీటెయిల్గా ఎప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలనేది క్లారిటీగా మాట్లాడాను. దాని కంటిన్యూషన్ క్లోజ్ గ్రిప్ వీడియో గురించి కూడా డీటెయిల్గా మాట్లాడా. ఆ ఎక్సర్సైజ్ మీరు కనుక మీ షెడ్యూల్లో యాడ్ చేసుకుంటే ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా డీటెయిల్గా మాట్లాడా. ఈ వీడియోలో క్లారిటీగా మనం లార్సన్ ప్రెస్ గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. లార్సన్ ప్రెస్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, చేస్తే ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు, మీకు బెంచ్లో అది ఎలా హెల్ప్ చేస్తుంది అనేది డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పర్సనల్గా నాకు లార్సన్ ప్రెస్ చాలా హెల్ప్ అయ్యింది. ఆర్చ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ, అప్పర్ బాడీ స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ చాలా హెల్ప్ అయింది లార్సన్ ప్రెస్. దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి వీడియోని అయితే స్టార్ట్ చేయండి. మీకు ఇంకా దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనేది మన కింద కమెంట్స్లో చెప్పండి. డీటెయిల్గా దాని గురించి కూడా క్లారిటీగా తెలిసేసుకుందాం. లార్సన్ బెంచ్ ప్రెస్ అంటే నథింగ్ బట్ నార్మల్ బెంచ్ ప్రెస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. మెయిన్ థింగ్ వచ్చేసరికి మన కాంపిటీషన్ బెంచ్ ప్రెస్లో మనం లెగ్ డ్రైవ్ యూస్ చేస్తాం. లార్సన్ బెంచ్ ప్రెస్లో లెగ్స్ యూస్ చేయకుండా ఓన్లీ అప్పర్ బాడీ స్ట్రెంత్తోనే బెంచ్ ప్రెస్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి చేసి చూపిస్తాను, క్లారిటీగా చూడండి. నార్మల్గా మనం కాంపిటీషన్ స్టైల్ బెంచ్ ప్రెస్ వచ్చేసరికి ఆర్చ్ పెట్టుకుంటాం. ఆర్చ్ పెట్టి ప్రాపర్గా లెగ్ డ్రైవ్ యూస్ చేసి ఇలా బెంచ్ చేస్తాం కదా. అదే లార్సన్ ప్రెస్కి వచ్చేసరికి సేమ్ మూమెంటే, బట్ లెగ్స్ అనేవి పైకి లేపేసి లెగ్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఓన్లీ అప్పర్ బాడీ స్ట్రెంత్తోనే బెంచ్ ప్రెస్ చేయాలి. చూసారు కదా లార్సన్ బెంచ్. నార్మల్ బెంచ్కి లార్సన్ బెంచ్కి మెయిన్ డిఫరెన్స్, నార్మల్ బెంచ్లో లైక్ మన కాంపిటీషన్లో ఎలా అయితే బెంచ్ ప్రెస్ చేస్తామో దానికి లార్సన్ బెంచ్కి డిఫరెన్స్ వచ్చేసరికి లెగ్ డ్రైవ్ యూస్ చేయకుండా ఓన్లీ అప్పర్ బాడీ స్ట్రెంత్తో మాత్రమే బెంచ్ ప్రెస్ చేయాలి. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే లార్సన్ బెంచ్ వల్ల లెగ్ డ్రైవ్ యూస్ చేయకుండా చేస్తాం కాబట్టి అప్పర్ బాడీ స్ట్రెంత్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఎందుకంటే మనం లెగ్ డ్రైవ్ యూస్ చేసే ఆర్చ్ ప్రాపర్గా పెడతాం. ఆర్చ్ పెట్టి లెగ్ డ్రైవ్ యూస్ చేయకుండా లెగ్స్ ఎలిమినేట్ చేసేసి సపోర్ట్ లేకుండా మనం అప్పుడు చేయడం వల్ల వచ్చేసి మనకి అప్పర్ చెస్ట్ కానీ లేదా మనకి ట్రైసెప్స్ కానీ షోల్డర్ కానీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుంది, వెయిట్ లిఫ్ట్ చేయడానికి, వెయిట్ ప్రెస్ చేయడానికి. సో ఆ మూమెంట్లో మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో దానివల్ల లెగ్ డ్రైవ్ యూస్ చేసినప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. కాంపిటీషన్ స్టైల్ బెంచ్ ప్రెస్ వచ్చేసరికి ప్రాపర్గా లెగ్స్ యూస్ చేసి ఆర్చ్ పెడతాం కదా. ఆర్చ్ పెట్టేసి అన్రాక్ చేసిన తర్వాత ప్రాపర్గా బ్యాలెన్స్ అయిన తర్వాత మీరు లెగ్స్ ఎలిమినేట్ చేయాలన్నమాట బెంచ్ ప్రెస్ చేయడానికి. ఎప్పుడైతే మీరు లెగ్స్ ఎలిమినేట్ చేస్తారో ఆర్చ్ ఇంప్రూవ్ అవడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఎందుకంటే ఆర్చ్ ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ఎప్పుడైతే లెగ్స్ యూస్ చేసుకుంటామో ఆర్చ్ మెయింటైన్ చేయడానికి, ఈ ఆర్చ్ని మనం మెయింటైన్ చేయాలి, ఆర్చ్ ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే లెగ్ సపోర్ట్ లేకపోతే ఆర్చ్ ఇంప్రూవ్ అవడానికి ఛాన్స్ దొరుకుతుంది. దానివల్ల మీ అప్పర్ బాడీ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్ బెంచ్ చేసేటప్పుడు లెగ్ డ్రైవ్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు చేస్తున్నా కదా. ఇలా చేసేటప్పుడు నేను ప్రెస్ చేసేటప్పుడు లెగ్ డ్రైవ్ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇది ప్రెస్ చేసేటప్పుడు లెగ్ డ్రైవ్ యూజ్ చేస్తున్నాను కదా. ఆ లెగ్ డ్రైవ్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, సపోర్ట్ లేకుండా చేసేటప్పుడు ఓన్లీ అప్పర్ బాడీ స్ట్రెంత్తోనే ప్రెస్ చేస్తాం. ఈ ప్రెస్సింగ్ మూమెంట్ బాగా అలవాటు అవ్వాలి అనుకుంటే లార్సన్ ప్రెస్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలానే ట్రైసెప్ లాకౌట్కి కూడా లార్సన్ ప్రెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. లార్సన్ ప్రెస్ ఎలా చేయాలి అనేది క్లారిటీ వచ్చింది కదా. లెగ్స్ ఎలిమినేట్ చేసి ప్రాపర్గా ఆర్చ్ పెట్టి అప్పర్ బాడీ స్ట్రెంత్తో మాత్రమే బెంచ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు చెప్తానండి ఒకసారి. ఎప్పుడు చేయాలి అంటే మీ వర్కౌట్ షెడ్యూల్లో 3 సార్లు బెంచ్ చేయాలని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పా. ఒకసారి మండే, ఇంకోసారి వెన్స్డే, తర్వాత ఫ్రైడే చేయమని చెప్పినట్టు ఉన్నాను. సో మీరు ఎలా చేస్తారో అలా చేయండి. లైక్ ఒక వీక్లో 3 టైమ్స్ అయితే బెంచ్ ప్రాక్టీస్ చేయండి. అందులో ఒకసారి కాంపిటీషన్ స్టైల్ బెంచ్ ప్రాక్టీస్ చేయండి, ఒకసారి క్లోజ్ గ్రిప్ చేయండి, ఒకసారి లార్సన్ ప్రెస్ చేయండి అని ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా చెప్పా. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చెక్ చేయండి. లార్సన్ ప్రెస్ చేసేటప్పుడు కూడా మీరు హెవీ వెయిట్తో ప్రాక్టీస్ చేస్తే అప్పర్ బాడీలో ఏదైనా ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు లార్సన్ ప్రెస్ చేసేటప్పుడు మీ 1 రెప్ మ్యాక్స్కి ఒక 50% 60% వెయిట్ని చూస్ చేసుకొని దాంతో ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా 1 రెప్ మ్యాక్స్ వచ్చేసరికి 115 kgs.
నేను లార్సన్ ప్రెస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు 80 కిలోస్, 85 కిలోస్, 70 కిలోస్ లేదా 90 కిలోస్ అంటే 100 బిలో పెట్టుకొని 90 కిలోస్తో కానీ 85తో కానీ 70తో కానీ రెపిటేషన్స్ ప్రాక్టీస్ చేస్తాను. ఆ రెపిటేషన్స్ కూడా మోర్ దెన్ 8 కాకుండా ఒక వీక్లో 5 రెప్స్ ప్రాక్టీస్ చేస్తా, ఒక వీక్లో 6 రెప్స్ ప్రాక్టీస్ చేస్తా, ఒక వీక్లో 4 రెప్స్ ప్రాక్టీస్ చేస్తా. లైక్ సెట్స్ కూడా ఉంటాయి, 3 సెట్లు 4 సెట్లు అలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అలా మీరు మీ వర్కౌట్ షెడ్యూల్లో లార్సన్ ప్రెస్ యాడ్ చేసుకుంటే మీ బెంచ్ ప్రెస్లో ఈజీగా ఇంప్రూవ్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, హెవీ వెయిట్తో ప్రాక్టీస్ చేస్తే అప్పర్ బాడీలో లైక్ షోల్డర్ దగ్గర కానీ, ట్రైసెప్ దగ్గర కానీ, చెస్ట్ పెక్ మజిల్ దగ్గర కానీ ఎక్కడైనా ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ 1 రెప్ మ్యాక్స్కి ఒక 70% వెయిట్తోనే ప్రాక్టీస్ చేయడానికి పెట్టుకోండి. అండ్ ఇది ఖచ్చితంగా కూడా మీకు ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది. నాకు చాలా హెల్ప్ అయింది. లాస్ట్ 4 మంత్స్ నుంచి క్లోజ్ గ్రిప్ కానీ, లార్సన్ ప్రెస్ కానీ నేను రెగ్యులర్గా నా వర్కౌట్ షెడ్యూల్లో వీక్లీ 3 సార్లు నేను బెంచ్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకసారి కాంపిటీషన్ బెంచ్, ఒకసారి క్లోజ్ గ్రిప్, ఒకసారి లార్సన్ అలా ప్రాక్టీస్ చేసుకుంటా ఇంప్రూవ్ అవుతూ వచ్చాను. చాలా హెల్ప్ అయింది నాకైతే లార్సన్ బెంచ్ చేసి ప్రాక్టీస్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే నా పిఆర్ చెక్ చేసుకోవడానికి లెగ్ డ్రైవ్ యూస్ చేసి చేస్తానో అప్పుడు లార్సన్ ప్రెస్ తాలూకు బెనిఫిట్స్ ఏంటి అని నాకు క్లారిటీగా అర్థమైంది. ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ అయితే మీకు క్లారిటీగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. లార్సన్ ప్రెస్ ఎలా చేయాలనేది చెప్పాను, ఎవరు చేయాలనేది చెప్పాను. లైక్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, లార్సన్ ప్రెస్ మీరు చేయాలనుకుంటే, మీరు పవర్ లిఫ్టింగ్ కోసం ప్రిపేర్ అవుతుంటే, పవర్ లిఫ్టింగ్లో బెంచ్ ప్రెస్ ఇంప్రూవ్ చేయాలనుకుంటే వాళ్ళకైతే లార్సన్ ప్రెస్ చాలా హెల్ప్ అవుతుంది. ఓన్లీ మీరు బాడీ బిల్డింగ్ స్టైల్లో జనరల్ ఫిట్నెస్ కోసం చేస్తుంటే లార్సన్ ప్రెస్ ఇలాంటి అడ్వాన్స్ టెక్నిక్స్ అయితే మీరు ట్రై చేసి నో యూజ్, మీకు హెల్ప్ అవ్వవు. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఏ వీడియోస్ గురించి మాట్లాడాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. వాటి మీద కూడా డీటెయిల్గా వీడియోస్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా నేను Q&A అయితే చేశాను. అందులో చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. వాటి మీద కూడా డీటెయిల్గా నేను వీడియోస్ చేస్తాను నెక్స్ట్ నుంచి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎలా అనిపించింది, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందా లేదా అనేది కూడా నాకు కింద కమెంట్స్లో చెప్పండి. సో దట్ నెక్స్ట్ ఇంకా నేను ఇంప్రూవ్ అయ్యి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. ఈరోజు వీడియో ఇది. ఇంకొక 13 days అయితే ఉంది నాకు నేషనల్ బెంచ్ కాంపిటీషన్కి. చూద్దాం, ఫేవర్ అన్నీ తగ్గాయి. ప్రజెంట్ అయితే రికవరీ అవుతున్నాను మంచిగానే. ఈ 14 days లైక్ ఇంకొక 13 days ప్రాక్టీస్ చేస్తా. 13 days కూడా కాదు, 12 days ప్రాక్టీస్ చేస్తా. ఈ 12 days కూడా ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి నేను అనుకున్న టార్గెట్ 130 బెంచ్ ప్రెస్ ప్రాపర్గా చేసి చూపిద్దాం అనుకుంటున్నా. ప్రజెంట్ పిఆర్ అయితే 115. ఇంకో 15 kilos నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. చూద్దాం ఈ 13 daysలో ఇంప్రూవ్ అవుతానా లేదా అనేది. ఉంటా మరి, బాయ్.